హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 25/7 న్యూస్ ఛానల్. గుండెలు తీసిన బంటు, ఈ మాట మీరు వినే ఉంటారు. ఎవడైనా చాలా అసాధ్యుడైతే, చాలా సాహసవంతుడైతే అతన్ని గుండెలు తీసిన బంటు అని అంటారు. మనం పేరు కనుక్కుంటాం కానీ అదొక సామెతగా, అదొక పదబంధంగా మనం వాడతాం. కానీ నిజంగా ఎవరైనా గుండెలు తీస్తారా? అలాంటి ప్రక్రియ ఏమైనా ఉంటుందా అంటే ఇప్పుడు వెనిజులా దేశంలోన అవును నిజమే, మేము గుండెలు తీస్తాం అని బాజాప్తా చెప్తూ ఉన్నారు. ఒక నావికుడు పొట్టకూటి కోసం వెనిజులాకి వెళ్ళినటువంటి నావికుడు, ఉత్తరప్రదేశ్ చెందినటువంటి రాకేష్ చౌహాన్ అనేటువంటి ఒక యువకుడు తాను నావికుడిగా అక్కడ ఉద్యోగం చేయడానికి ఒక కంపెనీలోన చేరి ఒక వెనిజులా దేశానికి వెళ్ళాడు ఉద్యోగం కోసం. ఎందుకంటే కుటుంబం ఆర్థికంగా బాగుపడాలి, కాస్త జీతం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళ జీవితం చితికిపోయింది. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత, తల్లిని కోల్పోయిన తర్వాత ఆ కుటుంబం మరింత బాధలో కుంగిపోయింది. తండ్రి, సోదరుడు, భార్య, కుమారుడు వీళ్ళందరినీ కూడా మెయింటైన్ చేయాలంటే కాస్త డబ్బులు కావాలి. కాబట్టి పాపం పొట్ట చేత పట్టుకొని కూలి కోసం కూటి కోసం అన్నట్టుగా వెనిజులాకు ప్రయాణమయ్యాడు ఆ అమాయక యువకుడు. అయితే అక్కడ తన కోసం మృత్యువు ఆల్రెడీ ఎదురు చూస్తుందని ఆయనకు తెలియకపోవడమే ఆయన జీవితంలో అత్యంత విషాదకరమైనటువంటి దురదృష్టం అని చెప్పచ్చు. అక్కడికి వెళ్ళాక మే 7వ తారీఖున ఆ సదరు కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళ తండ్రికి, రాకేష్ చౌహాన్ వాళ్ళ నాన్నగారికి ఫోన్ వచ్చింది. మీ అబ్బాయి కాస్త తల తిరిగి కింద పడిపోయాడు అని వచ్చింది. తీవ్రమైన గాయాలు తగిలాయి. తల తిరిగి కింద పడిపోతే తీవ్రమైన గాయాలు ఎట్లవుతాయి? పోని అయ్యాయే అనుకుందాం. ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ అబ్బాయి పరిస్థితి చాలా తీవ్రంగా ఉందండి, బతికే శాతం 5% మాత్రం ఉంది బతకడానికి. వీళ్ళకి అర్థం కాలే. మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేశారు, మీ అబ్బాయి చనిపోయాడని చెప్పారు. తల తిరిగి కింద పడడం ఏంటి, తీవ్రంగా గాయాలవడం ఏంటి, ఆ తర్వాత బతకడానికి 5% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయని అనడం ఏంటి, మరుసటి రోజు చనిపోవడం ఏంటి? అంత ఒక మిస్టీరియల్ డెత్ లాగా మనకు కనిపిస్తుంది కదా. ఇదే కుటుంబ సభ్యులకు కూడా కనిపించింది. వాళ్ళు వెంటనే వాళ్ళు పాపం ఆ కంపెనీకి ఫోన్ చేశారు. ఆ తర్వాత సర్కారుకు వాళ్ళు విన్నవించుకున్నారు, ఫిర్యాదు ఇచ్చారు. దీని కథా కమామిషి ఏంటి? మరి ఇంతకు గుండెలు వెనిజులాలోన ఎవరి గుండెలు తీశారు, ఎలా తీశారు, ఈ రాకేష్ చౌహాన్ ఎలా చనిపోయాడు, చనిపోయాక అతని పరిస్థితి ఏంటి? శవం 1 నెల అయింది ఇంటికి రావడానికి. అక్కడ పార్సిల్ చేస్తే ఆ శవం స్వస్థలానికి దేవరియా అనేటువంటి ఉత్తరప్రదేశ్లో దేవరియా అనేటువంటి ఆయన ప్రాంతానికి చేరుకోవడానికి బహుశా వీళ్ళు ముంబైలో స్థిరపడ్డారు. వీళ్ళు ముంబైలోనూ కుటుంబం స్థిరపడింది. అంతో ఇంతో చిన్నపాటి ఉద్యోగం చేసుకునేవాడు, కానీ పెద్ద ఉద్యోగం కోసం వెనిజులాకు పోయాడు. ఇవన్నీ విషయాలు మనం ఇప్పుడు వార్త వచ్చింది, చాలా చాలా విషాదకరమైనటువంటి వార్త. మనుషుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని ఆశ్చర్యపోయేటువంటి వార్త. మనం వెనిజులా గురించి రకరకాల వార్తలు విన్నాం. భూకంపం వచ్చింది, లక్షల మంది చనిపోయారు అనుకుంటాం, అక్కడ లక్షల మంది చనిపోయారు అన్న వార్తను విన్నాం మనం. ఆ తర్వాత వెనిజులా అధ్యక్షుడిని ట్రంప్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడు అని అంటారు. దానికి అతను చెప్పింది ఏంటి? ఇక్కడ మాదక ద్రవ్యాలకు, డ్రగ్స్కు సరఫరా కేంద్రంగా మారిపోయింది ఈ దేశం, అందుకే నేను అధ్యక్షుడిని పట్టుకెళ్ళాను అన్న ట్రంప్ మాటను ఇప్పుడు నమ్మాలా అని అనిపిస్తుంది. ఎందుకంటే వెనిజులా ఒక అందమైన నగరంగానే మనకు తెలుసు, ట్రంప్ ఆధిపత్యం చెలాయించిన ఒక నగరంలా తెలుసు, భూకంపం వచ్చి లక్షలాది మందిని పోగొట్టుకున్న ఒక విషాద నగరంలా తెలుసు. కానీ ప్రాణాలను తీసే నగరంగా, అందులో కూడా ఒక డార్క్ కోణం ఉంది, ఒక మాఫియా గ్యాంగ్ లాంటిది ఏమైనా ఉందా అనేటువంటి అనుమానం మొట్టమొదటిసారిగా భారతీయులకు కలిగేలా ఈ సంఘటన ఉంది. ఇదేంటో, ఈ సంఘటన ఏంటో మనం ఒక్కసారిగా చూద్దామంట. లెట్ us గో టు ది న్యూస్. సో నావికుడి గుండె మాయం, నావికుడి గుండెను మాయం చేసేశారు. మెదడు ఒక గుండె మాత్రమే కాదండి, గుండె ఒకటే పోయిందంటే అదొకటే కాదు, మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం వీటిని కూడా లేపేశారు. దేహంలో 22 కుట్లు ఉన్నాయి. పోస్ట్ మార్టంలో గుర్తించిన వైద్యులు ఇక్కడికి వచ్చాక రీపోస్ట్ మార్టం, పోస్ట్ మార్టం కూడా కాదు, ఇట్ ఈస్ రీపోస్ట్ మార్టం. ఎప్పుడైతే శవం పైన కుట్లు చూశారో బంధువులకు, అంటే వాళ్ళ నాన్నగారికి, భార్యకు ఆందోళన వేసింది, అనుమానం కూడా వేసింది. ఏంటి ఈ శరీరం పైన ఇన్ని కుట్లు, ఈ దేహం పైన ఇన్ని కుట్లు ఉన్నాయేంటి అని. అప్పుడు మళ్ళీ వెంటనే ఫిర్యాదు చేస్తే రీపోస్ట్ మార్టం నిర్వహిస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సో
రీపోస్ట్ మార్టంలోనూ గుర్తించారు వైద్యులు. మే నెలలో అనుమానాస్పదంగా మృతి చెందిన భారతీయ నావికుడు రాకేష్ చౌహాన్. సో భారతీయ నావికుడు ఎప్పుడు చనిపోయాడు? ఆయన మే 7వ తారీఖు ఆ సమయంలోన చనిపోయాడు. ఆయన డెడ్ బాడీ ఇండియాకు చేరుకోవడానికి నెల రోజుల సమయం పట్టింది. అంటే జూన్ మొదటి వారంలోనే ఏమో వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ రీపోస్ట్ మార్టంలోన ఇన్ని విషయాలు వెలుగు చూశాయి. ఇది చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి అంశంగా మనం పరిగణించాలి. ఇక్కడ రీపోస్ట్ మార్టంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. న్యాయం చేయాలని భారత రాయబార కార్యాలయానికి ఆయన భార్య రాకేష్ భార్య రంజన విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఉద్యోగం కోసం వెనిజులా వెళ్ళిన భర్త శవమై తిరిగి వస్తాడని కల్లో కూడా ఊహించలేదు ఆ భార్య. ఆమె కాదు, ఎవరు ఊహించగలరా చెప్పండి? మృత్యుని ఎవరైనా ఊహించగలరా? బట్ ఇట్ ఈస్ హిజ్ డెస్టినీ. కానీ డెస్టినీ ఇంత క్రూయల్గా ఉంటుందా అని మనం, అంటే చావు ఉండొచ్చు, ప్రమాదం ఉండొచ్చు, కానీ ఒక స్కామ్ ఉండకూడదు కదా, ఒక మాఫియా చేతిలో పడకూడదు కదా. అదే ఇక్కడ జరిగింది. నాన్న బాగున్నావా అంటూ పలకరించే కొడుకు ఇక లేదని ఆ తండ్రి తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది. సో ఇక్కడికి వచ్చిన మృతదేహంలో కీలకమైన అవయవాలు లేవని వైద్యులు చెప్పడంతో ఓ పక్క భార్య, మరోపక్క తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అంటే చనిపోయాక కూడా వాళ్లకు వేదన తప్పలేదు. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఉత్తరప్రదేశ్ దేవరియా జిల్లాలోన ఈ ఘటన చోటు చేసుకుంది. 33 ఏళ్ల భారతీయ నావికుడు రాకేష్ చౌహాన్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేశాక వెలుగులోకి వచ్చిన భయంకరమైన విస్మయం కలిగించే విషయాలు ఇవి. ఈ అంశం ఇప్పుడు చర్చ అన్ని చోట్ల డిబేటబుల్ పాయింట్గా మారిపోయింది. రాకేష్ గతేడాది నవంబర్ 2025లోన మర్చెంట్ నేవీలోన మెరైన్ ఫిట్టర్గా చేరాడు. మర్చెంట్ నేవీ కంపెనీలోన మెరైన్ ఫిట్టర్గా చేరాడు. ముంబైలో భార్య రంజన, 6 నెలల కొడుకు, తండ్రి, సోదరుడితో కలిసి ఉండేవాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుందని ₹1,00,000 ఖర్చు చేసి వెనిజులాకు పాపం పంపారు అందరూ కలిసి. నువ్వు బాగా సంపాదించుకురా బిడ్డ అని. దేశాలపైకి వెళ్ళిపోయాడు. దేశాలపైకి వెళ్ళిన వాడు శవమై తిరిగి వచ్చాడు. ఆ శవం కూడా అనుమానాస్పదమైనటువంటి శవం. సో మే 7న షిప్లోన కళ్ళు తిరిగి పడిపోయాడని, తీవ్ర గాయాలయ్యాయని కంపెనీ నుంచి తండ్రి రామ్దేవ్ చౌహాన్కు ఫోన్ వచ్చింది. మరుసటి రోజు బతికే అవకాశం 5% మాత్రమే. వెంటనే మరుసటి రోజే బతికే అవకాశం 5% మాత్రమే అని. ఆ మరుసటి రోజు లేదా అదే రోజు సాయంత్రం గుండెపోటుతో చనిపోయాడు. గుండెనే తీసేశారు వీళ్ళు, గుండెపోటుతో చనిపోయాడని చెప్పారు. ఎంత ఆశ్చర్యం చూడండి. గుండె లేదు అక్కడ, కోసి పడేశారు. కానీ గుండెపోటుతో మరణించాడని అబద్ధం చెప్పారా అని అనుమానం వస్తుంది. ఇప్పుడు దాదాపు నెల రోజుల తర్వాత మృతదేహం దేవరియాకు చేరింది. భారత్కు వచ్చాక మృతదేహాన్ని వైద్యులు పరీక్షిస్తే ఇక్కడికి తరలించక ముందే మృతదేహానికి పోస్ట్ మార్టం చేశారా అన్న అనుమానాలు వచ్చాయి. కుటుంబం అనుమతి లేకుండా పోస్ట్ మార్టం చేసినట్లు కంపెనీ తమకు చెప్పలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. జిల్లా మేజిస్ట్రేట్ మధుసూదన్ హుడ్లీ ఆదేశాలతో ఇటీవల రీపోస్ట్ మార్టం నిర్వహించారు. సో ఈ రిపోర్టు చూసి వైద్యులు నివేరిపోయారు. మృతుని మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, క్లోమం, ప్లీహం, మూత్రపిండాలు, పేగులు, మూత్రాశయం అన్నీ మాయమైపోయాయి. పైన శరీరం ఒకటి ఉంది, లోపల ఉండవలసిన ఒక్క పార్ట్ కూడా లేదు. వాటన్నిటిని తీసి పడేశారు. ఎవరు దొంగలించారు? ఏమైపోయింది? అతని మరణం అనేటువంటిది ఇంత అనుమానాస్పదంగా, ఇంత భయంకరంగా ఎందుకు మారింది? సో ఫోరెన్సిక్ పరీక్షకు, అంటే అసలు ఏం జరిగింది, ఇతను ఎలా చనిపోయాడు, నిజంగా గుండెపోటుతో చనిపోయాడా, ఇతనికి ఏమైంది అని పరీక్షించడానికి ఫోరెన్సిక్ రిపోర్టుకు పంపాల్సినటువంటి అవసరమైన మొత్తం అంతర్గత అవయవాలు, ఇన్నర్ బాడీ పార్టికల్స్, వైటల్ ఆర్గన్స్ మొత్తం కూడా అదృశ్యం కావడంతో మరణానికి అసలు కారణాలను భారతీయ వైద్యులు తేల్చలేకపోతున్నారు. మెడ నుంచి నడుము దాకా, ఎడమ చెవి నుంచి కుడి చెవి దాకా, నడుము నుంచి మెడ దాకా, ఎడమ చెవి నుంచి కుడి చెవి దాకా 22 కుట్లు ఉన్నాయట ఆ బాడీ పైన. 22 స్టిచెస్ మొత్తం 22 కుట్లు వేసినట్టు గుర్తించారు. ఈ ఘటనపై ఫెడరేషన్ ఆఫ్ సీ పేరర్స్ యూనియన్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుటుంబ అనుమతి లేకుండా అవయవాలు ఎందుకు దొంగలించారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకుండా మృతదేహాన్ని ఎలా పంపారు, ఎందుకు పంపారు? భార్య పేరు, పైగా చూడండి ఎంత స్కామ్ అంటే, భార్య పేరు రంజనా చౌరాసియా బదులు అంజనా చౌరాసియా అని
ఫోర్జరీ సంతకం ఎందుకు చేశారు? ఉద్యోగ ఒప్పందంలో ఉన్న నౌక పేరును అతను పనిచేసిన నౌక పేరులో ఎందుకు తేడా ఉంది? అతను మర్చెంట్ నేవీకి వెళితే అక్కడ వేరే నేవీ ఉంది, పడవ వేరుగా ఉంది, భార్య పేరు మార్చేశారు, అవయవాలు మార్చారు. ఇది మొత్తం కూడా మిస్టీరియస్ డెత్గా మారిపోయింది. రాయబార కార్యాలయం తక్షణం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం పుట్టింట్లో ఉంటున్న రంజన భారత రాయబారి కార్యాలయం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. నా భర్త మరణానికి కారణం ఏంటి? ఆ అమ్మాయి అడుగుతున్నది ఒకటే, నా భర్త మరణానికి కారణం ఏంటి? అంతర్గత అవయవాలు ఏమయ్యాయి? వీటన్నిటిని కబళించాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అని ఆమె నిలదీశారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం ఇప్పించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నావికుల ప్రాణాలను, గౌరవాన్ని ఇంత నిర్లక్ష్యంగా చూడొద్దని FSU తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చూసారా, ఒక వ్యక్తి వేరే దేశానికి వెళ్తే, పరాయి దేశానికి వెళితే, ఉపాధి కోసం వెళితే, ఒక వలస జీవిగా వెళితే ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయి, ఎన్ని విపత్తులు ఉంటాయి. చివరికి రాకేష్ చౌహాన్ జీవితం ఇలా నిర్దయగా ముగిసిపోయింది. ఇదండి విషయం. దట్స్ ఆల్.